మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూన్ 29వ తేదీన సోమవారముతో కూడి చాలా పవర్ఫుల్ పౌర్ణమి రాబోతోంది. ఇది జ్యేష్ఠ పౌర్ణమి. చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. మీరు ముఖ్యంగా ఒక 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. చాలు, డబ్బు దూసుకు వస్తుంది, ఇంకా మీ సుడి తిరుగుతుంది. ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి, వెరీ పవర్ఫుల్ పౌర్ణమి అని చెప్పచ్చు. అయితే పౌర్ణమి రోజున కొన్ని నియమాలను పాటించుకుంటూ ఎవరైతే ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకుంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుని వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, చక్కటి అభివృద్ధినిస్తుంది, వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది, వాళ్ళ జీవితంలో ఉండే కష్టాలను, నష్టాలను, బాధలని తీసేస్తుంది. ఈ వస్తువుల వల్ల దురదృష్టం తొలగిపోయి అదృష్టం కూడా పడుతుంది. ఈ వస్తువులకు అంతటి పవర్ ఉంటుంది. ఈ వీడియోలో మనం ఎన్ని వస్తువుల గురించి చెప్పుకున్నా 2 మాత్రమే తెచ్చుకోండి. ఇలాంటి పౌర్ణమి రోజు తిథి, వార, నక్షత్రాన్ని బట్టి కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన జాతకం మారిపోతుంది అని శాస్త్రాలలో ఉంది. మన జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతాం. అలాంటి వాటి నుంచి మనం బయటికి రావడానికి ఈ వస్తువులు పనిచేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ వస్తువులు మన జీవితాన్ని మార్చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా కలిగిస్తాయి. అందుకే మీరు ఈ వస్తువులని అస్సలు మర్చిపోకుండా తెచ్చుకోండి. మరి ఈ అద్భుతమైన పౌర్ణమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. ఈ పౌర్ణమి చాలా విశేషమైనది. పౌర్ణమి నార్మల్గా ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది. ఏ నెలలో అయినా సరే పౌర్ణమి వస్తూనే ఉంటుంది. కాకపోతే ఒక్కో పౌర్ణమికి ఒక్కో రకమైన పవర్స్ ఉంటాయి. కొన్నిసార్లు పౌర్ణమి చాలా పవర్ఫుల్గా కూడా వస్తుంది. ఆ రోజున మనం గుర్తుపెట్టుకొని కొన్ని వస్తువులని మన ఇంటికి తెచ్చుకుంటే మన జీవితంలో ఎప్పుడూ మనకి సుఖాలు దూరమై నరకాలు అనుభవించుకుంటూ భవిష్యత్తులో ఎప్పుడూ బాధపడకుంటూ లైఫ్లో ఎలాంటి హ్యాపీనెస్ అనేది లేకుండా సాడ్నెస్లో లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి, అందమైన జీవితం మనం పొందటానికి, మన లైఫ్ అనేది బాగుండటానికి, మన లైఫ్లో ఎదగడానికి కూడా ఈ వస్తువులు మనకు సహకరిస్తాయని శాస్త్రాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ వస్తువులని మర్చిపోకుండా మీ ఇంటికి తెచ్చుకోండి. ఇవి చాలా శక్తివంతమైన వస్తువులు, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు. ఈ వస్తువుల వల్ల మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఈ పౌర్ణమి రోజు తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొదటిది గల్లుప్పు. గల్లుప్పుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు, అంటే ప్రాంతాన్ని బట్టి పిలువబడుతుంది. రాళ్ల ఉప్పు, దొడ్డుప్పు, కల్లుప్పు, రాక్ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తారు. కాబట్టి పేరు ఏదైనప్పటికీ కూడా ఈ రాళ్ల ఉప్పు ప్యాకెట్ మనకు 10 రూపాయలు పెడితే వస్తుంది. మనము వంటల్లో కూడా ఉపయోగించుకుంటాం. మనం వంటల్లో వాడుకుంటాం. ఉప్పు దీపం పెడతాం, ఉప్పుతో దిష్టి దోషాలు తొలగించుకుంటాం, ఉప్పుతో పరిహారాలు చేసుకుంటాం, ఉప్పుతో అప్పుని కూడా తీర్చుకుంటాం. ఉప్పు చాలా పవిత్రమైనది, ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పు లక్ష్మీదేవి రూపం. అలానే కాకుండా లక్ష్మీదేవి పుట్టింటి నుంచే ఉప్పు లభిస్తుంది. కాబట్టి మర్చిపోకుండా గల్లుప్పుని కొని ఇంటికి తెచ్చుకోండి. అంటే రాళ్ల ఉప్పు, దొడ్డుప్పు అంటాం కదా, ఆ ఉప్పుని 10 రూపాయలు పెట్టుకొని ఇంటికి తెచ్చుకొని ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ గనుక ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. ఈ రోజు చాలా శక్తివంతమైనది. ఈ రోజును వదులుకోకుండా ఇలా పరిహారం చేసుకుంటే మంచిది. మనం ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఇంటిల్లిపాదు కూడా ఆ ఉప్పుతో దిష్టి తీసుకోవచ్చు. అలా దిష్టి తీసేసుకుంటే దిష్టి పోతుంది. మన మీద దిష్టి, ఇరుగు పొరుగు వారి ఏడుపులుంటాయి కదా, ఆ దిష్టిని, ఏడుపులను తొలగించుకోవడానికి ఉప్పు అనేది ఉపయోగపడుతుంది. ఉప్పు అనేది దిష్టిని పూర్తిగా మన నుంచి దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దిష్టిని తొలగించుకోండి. ఆ తర్వాత దిష్టిని తీసేసుకున్న తర్వాత పౌర్ణమి ఉంది కాబట్టి సాయంత్రం ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. అప్పు మొత్తం తీరిపోయి మీరే అప్పులిచ్చే స్టేజ్కి వెళ్తారు. అప్పు అనేది మీ లైఫ్లో ఉండకుండా ఉండడానికి ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుంది. ఏం లేదు, మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ ఏదైనా పర్వాలేదండి. మీ దగ్గర ఏదుంటే అది తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఒక గుప్పెడంత ఉప్పును ఆ పాత్రలో పోసేసి దానిపైన 7 దాల్చిన చెక్కలను, 7 లవంగాలను గుండ్రంగా పెట్టండి. ఆ మధ్యలో కుంకుమ పసుపు వేసేసి ఒక 5 రూపాయల బిళ్ళను పెట్టి దానిపైన ఒక కర్పూరం బిళ్ళ పెట్టి
ఇల్లంతా ఒకసారి తిరిగేసి తర్వాత ఆ బౌల్ను పూజ గదిలో దేవుడి ముందు పెట్టి కర్పూరాన్ని వెలిగించి చక్కగా సంకల్పం చెప్పుకోండి. మా అప్పు తీరాలి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఇక కర్పూరం మారిపోయాక ఆ ఉప్పు పాత్రను రాత్రంతా పూజ గదిలో పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే దాన్ని తీసుకెళ్లి ఏదైనా చెట్టు మొదలు పడేయండి. వేప చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు దగ్గర, ఇలా ఏదోకి చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా చేస్తే అప్పు తీరిపోతుంది, మంచి జరుగుతుంది, మంచి లైఫ్ని మీరు పొందుతారు. ఆ తర్వాత రెండో వస్తువు యాలకులు. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకుంటే మంచిది. యాలకులు ధనాన్ని ఆకర్షించడంతో పాటు రుణబాధను కూడా తొలగిస్తాయి. డబ్బు లేక నరకం చూసేవారికి ధనాన్ని ఏదో ఒక రకంగా రప్పించడానికి యాలకులు ఉపయోగపడతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతోంది. అందుకే ఒక 10 రూపాయలు పెట్టి చిన్న ప్యాకెట్ దొరుకుతుంది కదా, ఆ యాలకులు తెచ్చుకోండి. అయితే ఇది తెచ్చుకున్న తర్వాత ఏం చెయ్యాలంటే 21 యాలకులు పుచ్చులు లేకుండా చక్కగా నిగనిగలాడే యాలకులను తీసుకోండి. యాలకులు అమ్మవారికి ఇష్టం గనుక ఈరోజు యాలకుల మాలను లక్ష్మీదేవికి సమర్పించండి. 21 యాలకులు తీసుకుని పసుపు రంగు తాడు తీసుకుని దానికి 21 యాలకులు గుచ్చి మాల చేసి ఆ తర్వాత అది లక్ష్మీదేవికి సమర్పించి అమ్మవారికి సమర్పించిన తర్వాత యాలకులను తీసుకుని ఇంటి బీరువాలో కానీ వ్యాపారం చేసే స్థలాల్లో కానీ దాచుకోండి. అలా పెట్టడం వల్ల డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. ధనద్వారాలు తెరుచుకుంటాయి. ధనం ఏదో ఒక రకంగా మన దగ్గరికి ఆకర్షించబడుతుంది. డబ్బు లేక నరకం చూసేవారికి కూడా డబ్బు అనేది వస్తుంది. కాబట్టి ఇలా యాలకులతో ఈ మాలను కట్టి అమ్మవారికి సమర్పించండి. ఈ రోజున మేము యాలక్కాయల మాల కట్టలేమండి అనుకునేవాళ్ళు కేవలం 5 యాలకులు తీసి పూజించి బీరువాలో కూడా దాచుకోవచ్చు. ఆ విధంగా కూడా మంచి జరుగుతుంది. యాలకులైతే తప్పనిసరిగా తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత తెచ్చుకోవాల్సిన వస్తువు బెల్లం. బెల్లం చాలా శక్తివంతమైనది. బెల్లం బంగారంతో సమానం. బెల్లం లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. బెల్లం చాలా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది. బెల్లం కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత బెల్లంతో ఈ పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు బెల్లం కొంటారు కదా, అది గడ్డ బెల్లమే కొనండి. కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొంచెం జనావాసం తక్కువగా ఉండే చోటికి, అంటే ఎవరూ తిరగని చోటు ఉంటుంది కదండి, అలాంటి ప్రదేశానికి వెళ్ళండి. బెల్లం గడ్డను తీసుకెళ్ళి అక్కడ ఆ బెల్లం మీద మీరు భూములు కొనాలి, బంగారం కొనాలి అని రాయండి. రాసిన తర్వాత మట్టిని తీసేసి అందులో బెల్లాన్ని పాతిపెట్టండి. వేప చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ, అలానే కాకుండా మర్రి చెట్టు దగ్గర కానీ, ఇంకా అరటి చెట్టు దగ్గర కానీ మీకు ఎక్కడ వీలుంటే అక్కడ, అది కూడా జనావాసం తక్కువగా ఉండే ప్రదేశాలలో, ఎవరూ తొక్కని ప్రదేశాలలో ఈ బెల్లాన్ని పాతిపెట్టండి. బెల్లం ఎంతైతే పడుతుందో అంత గోతిని తీసిపెట్టి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వస్తే భూలాభం కలుగుతుంది. మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి చేకూరుతుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తరువాత అత్తరు. చాలామందికి అత్తరు అంటే తెలిసుండదు. అత్తరు అతీత శక్తివంతమైనది. అత్తరు మంచి వాసన కలిగి ఉంటుంది. అత్తరులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. కానీ మనం అవన్నీ తెచ్చుకోకూడదు. మనం ఇంటి పరంగా తెచ్చుకున్నా, దేని పరంగా తెచ్చుకున్నా, ఒకటి మల్లెపూలది, ఇంకొకటి గులాబీ పూలది, ఈ రెండే తెచ్చుకోవాలి. 30 రూపాయలు పెడితే అత్తరు సీసా వస్తుంది. కాబట్టి అత్తరు తెచ్చుకున్న తర్వాత ఈ పౌర్ణమి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఒక గిన్నెలో కానీ ఒక గ్లాసులో కానీ కొద్దిగా నీళ్లు తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో 2-3 గులాబీ రేకులు ఉంటాయి కదా, అంటే రెక్కలు అంటాం కదా, అవి వేయండి. వేసిన తర్వాత చిటికెడు పాలు పోయండి. ఇలా ఇవన్నీ వేస్తే ఆ నీళ్లు శుద్ధిగా మారతాయి, పవిత్రంగా ఆ నీళ్లు మారతాయి. అలా మారిన నీటిలో 2-3 చుక్కలు అత్తరు కలిపి చిటికెడు కుంకుమ పసుపుని పోసి ఇంటి మూలల్లో, ఇంటి చుట్టూ, గుమ్మం దగ్గర ఆ నీళ్లు చల్లితే లక్ష్మీదేవి ధనంతో మన ఇంటికి వస్తుంది. ధనద్వారాలను తెరపిస్తుంది. డబ్బు ద్వారాలన్నీ కూడా మూసుకుపోయినప్పుడు డబ్బు అనేది రాదు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగదు. అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ తల్లి మన ఇంట్లోకి ఏదో ఒక విధంగా ఆకర్షించబడి మనకి కావలసినంత సంపద ఇస్తుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి. మీరే ఆశ్చర్యపోతారు, మీరే షాక్ అయిపోతారు. అంత చక్కగా పనిచేసే పరిహారం.
అస్సలు వదులుకోకండి. తర్వాత ఈరోజు శివునికి ఎంతో ఇష్టమైనటువంటి విభూది కూడా ఇంటికి తెచ్చుకోవాలి. విభూదిని కొనైనా తెచ్చుకోవచ్చు, లేదా ఈ పౌర్ణమి అంటే శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి మీ ఇంటికి దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసేసి చక్కగా మనం గుడిలో పంతులు గారిని అడిగితే కాస్తంత విభూదిని పెట్టమని అడిగితే విభూదిని పెడతారు. ఆ విభూదిని తీసుకొచ్చుకోవడం వల్ల సాక్షాత్తు ఆ శివపార్వతులు మీ ఇంటి లోపలికి ఆ విభూది రూపంలో అడుగు పెడతారు. ఇల్లు పవిత్రమవుతుంది. ఆ విభూదిని రోజు కూడా మీరు నుదుటిన పెట్టుకోవచ్చు, స్నానం చేసే నీటిలో వేసుకోవచ్చు. ఇలా ఈరోజు విభూదిని ఇంటికి తెచ్చుకుంటే అనారోగ్య సమస్యలు పోతాయి, మీకు బాగా కలిసి వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంత తర్వాత వస్తువు జీలకర్ర. జీలకర్ర అనేది ముఖ్యంగా జాతక దోషాలను తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. మనకు ఆరోగ్యపరంగా కూడా జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమందికి విపరీతంగా బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు పరగడుపున ఒక చెంబుడు నీటిలో లేదా ఒక గ్లాసుడు నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని చక్కగా కషాయంలాగా కాసుకుని తాగటం వలన మీరు బరువు తగ్గుతారు. అందులో ఒక స్పూన్ తేనె వేసుకుని కలుపుకుని కాస్త ఒక అరచిక్క నిమ్మరసం వేసుకుని కూడా తాగవచ్చు. కాబట్టి జీలకర్రను అలాగైనా చేసుకోవచ్చు, లేదంటే మీరు కూరల్లో కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు జీలకర్ర కొని ఇంటికి తెచ్చుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. మీ జాతకం రాత్రికి రాత్రే మారిపోతుంది, లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. ఇంకా తరువాత ఆవాల ప్యాకెట్ కూడా ఈరోజు ఒకటి తీసుకొచ్చుకోండి. ఆవాలు చాలా శక్తివంతమైనవి. చిన్నగా ఉన్నా కూడా మనకు కష్టాలను, దోషాలను, దిష్టిని, నరఘోషను తొలగించడానికి ఆవాలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. ఆవాలని మీరు తాలింపు దినుసుల్లో వేసుకోవచ్చు, కూడల్లో వాడుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజు మీరు తెచ్చుకోవలసినటువంటి వస్తువులైతే ఇవి, అంటే ఉప్పు, అలాగే అత్తరు, విభూది, ఆవాల ప్యాకెట్టు, అలాగే జీలకర్ర, బెల్లం, యాలకులు అన్నమాట. కానీ ఒక్క విషయం, మీరు ఈ వస్తువులన్నీ తెచ్చుకోవలసినటువంటి పని లేదు. ఇందులో ఏదైనా 2 వస్తువులు మీరు ఈ రోజున తెచ్చుకుంటే చాలు. అంటే మీకు ఏవి అవసరమో అవి ఒక 2 తెచ్చుకోండి, సరిపోతుంది. ఈ వస్తువులు తెచ్చుకోవడం వలన డబ్బు చేతికి అందుతుంది, మీకు బాగా కలిసి వస్తుంది. ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది. ఈ వస్తువులన్నీ తెచ్చుకోవలసిన పని లేదు. ఇందులో ఏదన్నా 2-3 రకాల వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇవన్నీ మీకు అవసరమైనటువంటి వస్తువులే కాబట్టి మీరు చూసుకుని మీ ఇష్టాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి తీసుకొచ్చుకోండి. దీనివల్ల మీకు బాగా మంచి జరుగుతుంది. ఈ పౌర్ణమి రోజున 2 రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. అలా కట్టుకుంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది, అలాగే భూములు కొనాలని ఆశ ఉంటుంది. అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే, ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. కటిక పేదవాడైనా సరే ధనవంతులవ్వక తప్పదు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. చంద్రకిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజు కొన్ని తప్పు పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా చద్దన్నాన్ని తినకూడదు. అలాగే మాంసాహారం, ముల్లంగి దుంప, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాన్ని తినకూడదు. ఇక ఈ రోజున తప్పనిసరిగా భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి. పౌర్ణమి రోజున గాయత్రీ మంత్రాన్ని చదివితే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున నలుపు రంగు దుస్తులను ధరించకండి.
అలాగే ఈ పౌర్ణమి రోజు ఎవ్వరికీ కూడా పొరపాటున అప్పు కూడా ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుంచి అప్పు కూడా తీసుకోకూడదు ఈ పౌర్ణమి రోజు. ఈ పౌర్ణమి నాడు పగటిపూట నిద్రపోకూడదు, లేదంటే మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది. పొరపాటున ఏముందిలే అని చెప్పి మధ్యాహ్న సమయంలో కనుక నిద్రపోయారు అంటే కనుక మీ ఇంట దరిద్ర దేవత అడుగు పెడుతుంది. చాలామంది తెలిసి తెలియక పౌర్ణమిని చాలా తేలికగా తీసేస్తూ ఉంటారు. పౌర్ణమి అయితే ఏంటంట అని మాట్లాడుతూ ఉంటారు. ఏముందిలే అని చెప్పి నాన్ వెజ్ కూడా ఇంట్లోకి తెచ్చేసి తినేస్తూ ఉంటారు. అంటే చికెన్, మటన్, రొయ్యలు, గుడ్లు లాంటివి తెచ్చేసుకొని వాటిని వండుకొని తినేస్తూ ఉంటారు. కానీ అలా పొరపాటును కూడా చేయకూడదు. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి మీరు గురవ్వాల్సి వస్తుంది. లేనిపోని సమస్యలు అనేవి తెచ్చిపెట్టుకునే అవకాశం అయితే వస్తుందన్నమాట. అప్పుల పాలైపోయే అవకాశం కూడా వస్తుందన్నమాట. కాబట్టి పొరపాటును కూడా ఈ తప్పులు చేయకండి. అలాగే జుట్టుకు నూనె రాసుకోవడం, ఆ జుట్టును కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు కూడా అస్సలు చేయకూడదు. అలాగే పౌర్ణమి రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు, ఎవ్వరినీ తిట్టకూడదు, దూషించకూడదు. అలాగే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో శ్మశానాలకి, పాడుబడిన ఇళ్లలోకి, చీకటిగా ఉండే ప్రదేశాల్లోకి ఒంటరిగా వెళ్ళకూడదు. ఎందుకంటే పౌర్ణమి రాత్రి అలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు సంచరిస్తాయని శాస్త్రాల్లో ఉంది గనుక పౌర్ణమి రోజు రాత్రి ఈ ప్రదేశాల్లోకి వెళ్ళకూడదు. అలాగే ఈ రోజు కాలికి నల్లదారం కట్టుకోండి. ఆగవాళ్ళైతే ఎడమ కాలికి, మగవాళ్ళైతే కనుక కుడి కాలికి నల్లదారం కట్టుకోండి. దీనివల్ల మన మీద చెడు కన్ను పడకుండా ఉంటుంది. దిష్టి దోషాలు కూడా తగలకుండా ఉంటాయి. అలాగే ఈ పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితోటి శుభ్రం చేసుకోవాలి. ఇల్లును శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఈ ఒక్క రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనకవర్షంతో నింపుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. విశేషంగా ఈ పౌర్ణమి నాడు పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మీ కష్టాలన్నీ తక్షణమే తీరిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. విశేషంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి. ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను తప్పనిసరిగా పూజించండి. తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ఆకస్మిక ధనప్రాప్తి సిద్ధిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. అలాగే ఈరోజు కనకధార స్తోత్రం చదివితే ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. తక్కువ సమయంలో త్వరగా ధనవంతులు కావాలంటే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా కనకధార స్తోత్రం చదవండి. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు తప్పనిసరిగా లక్ష్మీదేవి వస్తుంది. గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి, లేదా 5 నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న దిష్టి పోతుంది, దిష్టి తగలకుండా ఉంటుంది. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.